ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే పార్టీలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని ఇప్పటికే వైనాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్నారు. దీంతో ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ కొత్త ఇన్ఛార్జీల ప్రకటన చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్చేసిన వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తుండటంతో సీఎం క్యాంపు కార్యాలయంకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినా ఈసారి కూడా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరుతున్నారు. ఇప్పటికే కొత్త అభ్యర్థుల ఎంపిక కోసం నివేదికల అనంతరం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవారిని సైతం పక్కన పెడుతున్నారు సీఎం జగన్. తాజాగా మరికొంతమంది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్న తమను పక్కన పెట్టడంతో మరొకసారి అవకాశం ఇవ్వడం లేదా మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు తమకు స్థానం ఇవ్వాలని ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ జగన్ మాత్రం నివేదికల ఆధారంగా తొలి దశలో మార్పులు చేర్పులు చేశారు. ఇక పై మరింత దూకుడుగానే మిగతా జాబితా సిద్ధం చేస్తున్నారు. దీనితో ఎవరికి టికెట్ ఉంటుందో ఎవరికి ఊడుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థుల మార్పు, ఇన్ఛార్జీల నియామకం వెనుక సామాజిక సమీకరణాలు, నియోజకవర్గం పరిధిలో పరిస్థితుల ఆధారంగానే మార్పులు చేర్పులు జరిగాయని వైసీపీ పెద్దలు చెప్తున్నా తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనితో ఒక్కొక్కరు ఎమ్మెల్యేలుగా ఉన్నవారంతా అటు ప్రస్తుతం పార్టీని వీడలేక, అలా అని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేక అటు క్యాంపు కార్యాలయం, ఇటు పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మొత్తానికి వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు, అటు సీనియర్లు, జూనియర్లు, కొత్త పాత అనే తేడా లేకుండా సీఎం జగన్ చేపడుతున్న వేళ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొంతమంది పార్టీ తరపున బరిలో నిలిచేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.